ఆనంద్ సాగర్ గారు చెప్పండి సార్. మీరు ఎలా ఉన్నారు ఆనంద్ సాగర్ గారు? మీ దైవాలు బాగున్నాను సార్. మీ దైవాలు బాగున్నాను. మా దైవాలు ఏముంది సార్, కూటమి ప్రభుత్వం నడుస్తుంది, కూటమి ప్రభుత్వం దయవల్ల మీరు అందరూ బాగున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీది, మీరు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు, సంస్కరణలు చేస్తున్నారు, ఇప్పుడు అంతా బాగానే ఉంది. కానీ ఏంటి సార్, మీరు బాగానే ఉన్నారు, మేము బాగానే ఉన్నాం, కానీ ఏంటి వాట్ అబౌట్ గతంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ప్రధాన కార్యదర్శి వైసీపీగా ఉన్నారు, ఆయన పరిస్థితి బాగున్నట్లేదు. అదేవిధంగా బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళ పరిస్థితి బాగున్నట్లేదు. మరి రానున్న రోజుల్లో ఇంకెవరెవరికి మరి ఇలాంటి ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? సార్ మిమ్మల్ని ఒకటే మాట, ముందుగా మీకు నమస్కారం, ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్కారం. ఒకటే మాట అడుగుతున్నాను సూటిగా, ఈ చర్యలు అమాయకుల మీద తీసుకునే చర్యలు అంటారా? ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న చర్యలు అగంతకుల మీద తీసుకునే చర్యలు అంటారా? నిరపరాధుల మీద తీసుకునే చర్యలు అంటారా? అపరాధుల మీద తీసుకునే చర్యలు అంటారా? దోషుల మీద తీసుకునే చర్యలు అంటారా? లేకపోతే నిర్దోషుల మీద తీసుకునే చర్యలు అంటారా? ఏ పాపం తెలియని పసివాళ్ళు అండి వీళ్ళందరూ. వాళ్ళ పాపం నిండింది, వాళ్ళకు కొంచెం నిండింది కాబట్టి అనుభవించక తప్పదు కదా. ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, చట్టం తన పని చేసుకుపోతుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం దృష్టిలో అందరూ ఒకటే అని చెప్పాడు. ఒక పార్టీ కార్యాలయాన్ని కూలగొడితే మా అభిమానులకి బీపీ రేజ్ అయింది అన్నాడు. అదే మాట ఆనాడు డీజీపీతో చెప్పించాడు. అటువంటి ప్రోత్సాహం మా ప్రభుత్వం ఎవరిని చేయట్లేదు కదా. మేము పార్టీ కార్యాలయాల మీదకో, లేకపోతే ముఖ్యమంత్రి మీద రాళ్లు వేయడానికో, చెప్పులు విసరడానికో, లేకపోతే మాజీ మంత్రులను అర్ధరాత్రి ఇళ్ల మీద దాడి చేసి అరెస్ట్ చేయడానికో, అసలు కొసలేని కేసుల్లో కల్పిత కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేసే పరిస్థితి మా దగ్గర లేదు కదా. వాళ్ళ తప్పులు ఉన్నాయి కనుకే పట్టి వేళ చట్టం వాళ్ళని లోపల పెట్టే ప్రయత్నం, విచారించే ప్రయత్నం, అరెస్ట్ చేసే ప్రయత్నం చట్టం చేస్తుంది. తప్పే ఉందండి ఇందులో. ఓకే, ఏమీ లేకుండా గాలిపోగేసి కేసు పెట్టేసిన సంఘటనలు కాదు కదా ఇవన్నీ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుకుందాం, పార్టీ పరంగా మాట్లాడుకుందాం, ప్రభుత్వ పరంగా మాట్లాడుకుందాం. ఆ వైసీపీ పార్టీలో ఉన్న ఒక్క మంత్రిని గాని, శాసనసభ్యుని గాని, పార్లమెంటు సభ్యుని గాని, శాసనసభ్యుని గాని ముఖ్యమంత్రి దగ్గరికి ఎప్పుడన్నా సరాసరి వెళ్ళనిచ్చాడండి? వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాడండి? ఏ శాఖ మంత్రినైనా తన శాఖ మీద ఒక సమీక్ష పెట్టుకునే స్వేచ్ఛ ఇచ్చాడండి? అవకాశం ఇచ్చాడండి? అధికారం ఇచ్చాడండి? లేదే. అన్ని తన చేతుల్లో పెట్టుకుని, గుప్పిట్లో పెట్టుకుని సకల శాఖ మంత్రిగా పేరు పొంది ఆఖరికి ముఖ్యమంత్రిని కూడా విజయసాయి రెడ్డికి, సుబ్బారెడ్డికి దూరం పెట్టి ఆ ప్యాలెస్ లో బంగారుపు పంజరంలో చిలకను బంధించినట్టు బంధించి ముఖ్యమంత్రి భార్య భారతిరెడ్డి గారిని కూడా గుప్పిట్లో పెట్టుకుని తన ఒక్కడు పరిపాలన చేశాడు ఈ రాష్ట్రాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి. దారుణంగా తన కొడుకు సోషల్ మీడియాలో బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళని రెచ్చగొట్టి పచ్చి బూతులు మాట్లాడించి గంట చాలన్నాడు చంద్రబాబు నాయుడు గారిని చంపడానికి. ఎటువంటి మాటలు మాట్లాడాడండి? ఇప్పుడు వాళ్ళ వైపు దళిత కార్డు తీస్తా ఉంది. ఏంటి దళిత కార్డు? దళితులకు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? 3800 మంది దళితులపై దాడులు జరిగాయి, అఘాయిత్యాలు జరిగాయి, మానభంగాలు జరిగాయి. వీటిపైన ఎక్కడైనా ఒక్క దోషిని అరెస్ట్ చేశారా? ఆ దగాపడిన దళిత కుటుంబాలకి ఒక ఉద్యోగం ఇచ్చారా? 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారా? 1 ఎకరం భూమి ఇచ్చారా? దళితులకు న్యాయం జరిగిందా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో? నెత్తి మీద చేతులెట్టాడు, ముద్దు మీద ముద్దులు పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, చెంపలు నిమిరాడు, ఆలింగనం చేసుకున్నాడు, కౌగిలించుకున్నాడు. నా మేనమామలు దళితులు అని దీర్ఘాలు తీశాడు. ఏం చేశాడు దళితులకి? అయితే ఆనంద్ సాగర్ గారు బోరుగడ్డ అనిల్, మాజీ మంత్రులైన రోజా, కొడాలి నాని వంటి పలువురు నేతలు, అంబటి రాంబాబు కానీ, విజయసాయి రెడ్డి కానీ, గోరంట్ల మాధవ్ కానీ, ఎమ్మెల్సీ అనంతబాబు, అవంతి శ్రీనివాస్ ఇలాంటి తురుపు ముక్కల వల్లనే వైసీపీ పార్టీ ఈ పరిస్థితి వచ్చిందంట అన్న మాట బయట నడుస్తుంది. దీనిలో వాస్తవం ఉందంటారా? వీళ్ళందరికీ బాసు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకునండి. ఒకటే సార్, డబ్బా పాలలో 1 డ్రాప్ కెరోసిన్ పోతే ఆ పాలన్నీ ఏ విధంగా కెరోసిన్ కంపు కొట్టి స్పాయిల్ అయిపోతాయో, ఒక్కడు చాలు పాడు చేయడానికి. ఆ ఒక్కడే సజ్జల.
ఆ ఒక్కడి రూపాలి మీరు చెప్పిన ఈ 10 మంది ప్రతిరూపాలు. వాళ్ళు మెయిన్ అండి. రాజకీయాల్లో భాష చాలా ముఖ్యం. భాష అనేది, మాట అనేది మనిషి గుండెల్లోకి దూసుకుపోయే తోట లాంటిది. ఒక ఎన్టీ రామారావు గారి డైలాగులతో